హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం విజన్ ఐఏఎస్ ఎకనామీ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రోత్, డెవలప్మెంట్ అండ్ పోవర్టీ ఎలివేషన్. సో దీంట్లో మనకి టాపిక్స్ అన్నీ ఈ పార్ట్ 1లో కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి జీవీఏ జీడిపి గ్యాప్కి సంబంధించింది అనమాట. రీసెంట్గా న్యూస్లో ఏముందంటే ద గ్యాప్ బిట్వీన్ ద జీడిపి అండ్ జీవీఏ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంక్రీజ్డ్. సో జీడిపి అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. మనం మెయిన్గా దీనికి డిఫరెన్సెస్ ఏంటో ఒక్కసారి అయితే చూద్దాం. జీడిపి అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫైనల్ గూడ్స్ ఉన్నాయి కదా, ఆ ఫైనల్ గూడ్స్ ఇండియాలో అంటే మన కంట్రీలో ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని జీడిపి అంటారు. జీవీఏ ఏంటంటే ఏమైతే ప్రొడ్యూస్ చేస్తామో దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్, రా మెటీరియల్స్ అనేది మైనస్ చేసేయాలి. అంటే ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ అనేది మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ చేయడానికి మనకి యూజ్ అయిన ఇన్పుట్స్ కానీ రా మెటీరియల్స్ కానీ డిడక్ట్ చేసేయాలన్నమాట. సో దాని వాల్యూ వచ్చి మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీవీఏ అనమాట. సో చూడండి, జీడిపి ఈజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ది బౌండరీస్ ఆఫ్ ఎ కంట్రీ ఆఫ్ గివెన్ పీరియడ్. And GVA వచ్చి ఈ GVA is the total value of goods and services produced within a country after deducting the cost of inputs and raw materials. అదే కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ని రా మెటీరియల్స్ని మైనస్ చేస్తే డిడక్ట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి గ్రాస్ వాల్యూ యాడెడ్. జీడిపిలో ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటామంటే అవుట్పుట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అప్రోచెస్. దీంట్లో జీవీఏ ఏ మెజర్ చేసుకుంటాము, మెజర్డ్ బై అవుట్పుట్ రీచ్ అండ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రాక్సీ ఫర్ జీడిపి అనమాట. మనం జీడిపి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ మొత్తం జీవీఏ వాల్యూని ప్లస్ నెట్ ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్కి ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ నెట్ ట్యాక్సెస్ మైనస్ నెట్ సబ్సిడీస్ ఆన్ ది ప్రొడక్ట్, సబ్సిడీస్ ఉంటాయి కదా, ఆ సబ్సిడీస్ కూడా మైనస్ చేస్తే మనకి జీడిపి అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది జీడిపి అనేది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మెజర్ అనమాట. అంటే అందరూ ప్రతి ఇంటర్నేషనల్గా ఒకవేళ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్, ఒక కంట్రీ ఎకనామిక్ గ్రోత్ తెలుసుకోవాలంటే ఈ జీడిపియే మెయిన్గా యూజ్ చేస్తారు. జీవీ ఏంటంటే ఇది సెక్టర్ వైజ్ డీటెయిల్స్ అనేది మనకి ఇస్తుంది. అంటే ఎకనామిక్ యాక్టివిటీలో సెక్టర్ వైజ్ ఎలా ఉంది, ఎలా ప్రొడక్షన్ ఉంది. సో జీవీఏ అనేది మనకి దానికి ఉపయోగపడుతుంది అనమాట. జీడిపి ఈజ్ అన్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ మెజర్ ఆఫ్ ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. GVA is used to measure sector-wise details of economic activity from the production side అన్నమాట. సో నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు జీవీఏ గురించి ఒకసారి చూద్దాం. జీవీఏ ఏంటంటే జీవీఏ ఒక బేస్ ఇయర్ ఏంటంటే 2011-12. ఎందుకు బేస్ ఇయర్ 2011-12 అంటే ప్రతి దాంట్లో మనం చూసిన బేస్ ఇయర్ ఎందుకు చూస్తామంటే సో ఆ ఇయర్లో రేట్స్ కానీ ప్రొడక్షన్ కానీ ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఉంది కాబట్టి మనం ఆ ఇయర్ అనేది బేస్ ఇయర్గా చూసుకుంటాం. మనం ఎప్పుడైనా సరే ఎకనామిక్స్ చేస్తున్నప్పుడు ప్రతిసారి బేస్ ఇయర్ అని చూసుకుంటాం కదా. బేస్ ఇయర్ అనేది ఏంటంటే ఆ ఇయర్లో అంటే 2011-12 మనకి కాస్ట్లు కానీ ప్రొడక్ట్స్ కానీ కాన్స్టెంట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి దాని ఒక ఇయర్ని బేస్ ఇయర్గా మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ జీవీఏ ఏంటంటే జీవీఏ అట్ బేస్ ప్రైజెస్ అనేది 2011-12 ఉన్నాయి. బికేమ్ ద ప్రైమరీ మెజర్ ఆఫ్ అవుట్పుట్ అక్రాస్ ద ఎకనామిక్ వేరియస్ సెక్టర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎవరు కన్ఫర్మ్ అంటే జీవీఏ అనేది ఎవరు కన్ఫర్మ్ చేశారంటే ఇట్ ఈస్ డన్ టు కన్ఫర్మ్ టు ఏ యూఎన్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ 2008లో అనమాట. నెక్స్ట్ ఇది ఎస్ఎన్ఏ ఉంది కదా, ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్టాటికల్ స్టాండర్డ్ ఫర్ నేషనల్ అకౌంట్స్ అడాప్టెడ్ బై యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్ స్టాటికల్ కమిషన్. ఈ ఎస్ఎన్ఏ అనేది లేటెస్ట్ వర్షన్ దేంట్లో అంటే ఇంటర్నేషనల్ స్టాటికల్ స్టాండర్డ్ ఆఫ్ ది నేషనల్ అకౌంట్స్. ఇది ఎవరు అడాప్ట్ చేశారంటే యునైటెడ్ నేషన్ స్టాటికల్ కమిషన్ అనేది అడాప్ట్ చేసుకుంది అనమాట, అడాప్ట్ చేసింది. నెక్స్ట్ ఇది ఏంటంటే క్వార్టర్లీగా యాన్యువల్గా ఎస్టిమేషన్స్ అనేది జీవీఏ అనేది ఇస్తుంది అనమాట. The quarterly and annual estimates of GVA are given by National Statistical Office under 8 broad sector covering goods and services in India. ఒక్కసారి చెప్పాను కదా ఈ జీవీఏ అనేది మెయిన్గా సెక్టర్ వైజ్ ఇస్తుందని. సో ఈ సెక్టర్ వైజ్ అంటే 8 సెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ సెక్టర్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ని కవర్ చేస్తూ నేషనల్ స్టాటికల్ ఆఫీస్ ఏం చేస్తుందంటే జీవీఏ వాల్యూని ఎస్టిమేట్ చేస్తూ ఈ క్వార్టర్లీను యాన్యువల్గా పబ్లిష్ చేస్తుంది అనమాట. మెయిన్గా 8 సెక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ forestry and fishing, mining and quarrying, manufacture, electricity, gas, water supply, trade, hotel, transport and communication and services related to broadcasting, financial, real estate and professional services, construction, public administration, defense and other services. So ఇవి వచ్చి మెయిన్ జీవీఏ సెక్టర్స్ అనమాట.
ఇప్పుడు మెయిన్గా ఎందుకు గ్యాప్ వచ్చింది, ఈ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే జీడిపి మనం క్యాలిక్యులేట్ చేసేది మార్కెట్ ప్రైస్లో, కానీ జీవీఏ అనేది బేసిక్ ప్రైజెస్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఇంకా రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు జీడిపి గ్రోత్ అనేది ల్యాగ్ అవుతుందంట. ఎప్పుడు జీవీఏ గ్రోత్ సబ్సిడీస్ కానీ లేకపోతే ట్యాక్సెస్ కానీ, సబ్సిడీస్ ఎక్కువ ఉండి ట్యాక్సెస్ లో ఉంటే జీడిపి గ్రోత్ అనేది ల్యాగ్ అవుతుంది. అలాగే సిమిలర్గా ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ ఉంటే, సబ్సిడీస్ లోగా ఉంటే జీడిపి గ్రోత్ అనేది జీవీఏ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యూటిలిటీ ఆఫ్ జీడిపి అండ్ జీవీఏ అండర్ సర్కమ్స్టాన్సెస్. మనం మెయిన్గా దేనికోసం యూస్ చేస్తాం జీవీఏ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ ఆఫ్ ది ఎకానమీ గ్రోయింగ్ ఆర్ ఎక్స్పీరింగ్ రెసెషన్ ఇవన్నీ చేసుకోవడానికి మెయిన్గా మనకి ఐడెంటిఫై చేసుకోవడానికి మెయిన్గా జీడిపి అనేది యూస్ చేస్తాం. మళ్ళీ ఒక పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని అంటే ఇన్కమ్ ద్వారా, అంటే ఇన్కమ్ బేస్ చేసి కానీ ప్రైవేట్ కన్జంప్షన్ డేటా బేస్ చేసి కానీ, అంటే ఒక లివింగ్ స్టాండర్డైజ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పర్సన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు జీడిపి ద్వారా. మళ్ళీ క్రాస్ కంట్రీ అనాలిసిస్ అంటే వేరియస్ పారామీటర్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ స్పెండింగ్ కానీ, నెట్ ఎక్స్పోర్ట్స్ అని ఇవన్నీ కూడా మనం జీడిపి ద్వారానే తెలుసుకుంటాం అనమాట. జీవీఏ ఏంటంటే మనకు ఒక రియల్ పిక్చర్ అనేది వస్తుంది. అంటే గెట్ రియల్ పిక్చర్ ఆన్ ది స్టేట్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే goods and services produced as GDP growth can happen because of better tax compliance as well. అంటే మెయిన్గా ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే ఎకనామిక్ యాక్టివిటీ, జీడిపి గ్రోత్ ఎలా ఉంది, అంటే బెటర్ ట్యాక్స్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, సో అవన్నీ మనకి ఒక మెయిన్ పిక్చర్ అనేది, రియల్ పిక్చర్ అనేది జీవీ అనేది ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం చెప్పాను కదా, సెక్టర్ వైజ్, రీజన్ వైజ్ బ్రేక్ డౌన్ ఎలా ఉంది, మళ్ళీ ఆ సెక్టర్ ఎలా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, సో అలా అయితే ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివిటీ, అంటే ప్రొడక్టివ్ ఆఫ్ సెక్టర్ బేస్డ్ ఆన్ గ్లోబల్ డేటా స్టాండర్డ్స్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే, ఈ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఆ ఇన్వెస్టర్ కూడా ఎవరైతే ఇన్వెస్టింగ్ చేస్తారో ఆ ఇన్వెస్టర్స్ కూడా ఈ జీవీఏ అనేది వాళ్ళ ఐడెంటి ఒక సెక్టర్ బేస్డ్ ప్రొడక్టివిటీ ఎలా ఉందో తెలుస్తుంది అనమాట. సో అది అప్పుడు ఇన్వెస్టర్స్ కూడా సో ఓకే దీంట్లో అయితే ప్రొడక్టివిటీ ఉందని చెప్పి దీంట్లో అనేది ఇన్వెస్టింగ్ చేయడానికి వాళ్ళకి ఒక డెసిషన్ మేకింగ్ కూడా జీవీఏ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ జీడిపి అంటే ఏంటంటే, ఇది గ్రీన్ జీడిపి అనేది రీసెంట్గానే ఆర్బీఐ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సో ఈ గ్రీన్ జీడిపి ఫాస్టెస్ట్ గ్రోయింగ్, అంటే మామూలు ట్రెడిషనల్ జీడిపి కంటే ఈ గ్రీన్ జీడిపి అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో నెక్స్ట్ అసలు యాక్చువల్లీ గ్రీన్ జీడిపి ఏంటంటే, ఇది ఫస్ట్ 1993లో యుఎన్ అనేది ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుందంటే, క్యాలిక్యులేటింగ్ బై టేకింగ్ ఇంటూ అకౌంట్ ఎస్టిమేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, డిప్లీషన్ ఆఫ్ ది నేచురల్ రిసోర్సెస్ అండ్ సేవింగ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటూ ద నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్. సో మెయిన్గా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కానీ, డిప్లీషన్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ కానీ, సేవింగ్స్ ఆఫ్ రిసోర్సెస్ కానీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే దీని అనేది గ్రీన్ జీడిపి అంటారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా అటెంప్ట్స్ టు మెజర్ గ్రీన్ జీడిపి. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది, ఏమేమి మెజర్స్ తీసుకుంది గ్రీన్ జీడిపి కోసం అని అటెంప్ట్ చేయడానికి చెప్తే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఏం చేశారంటే ఒక ఇనిషియేట్ చేశారు. దీన్ని కంపైలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అకౌంటింగ్ అండర్ నేచురల్ క్యాపిటల్ అకౌంటింగ్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఇదని నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్ అండ్ ప్రోగ్రామ్ అయితే ఈ ఇంప్లిమెంటేషన్లో చేశారు ఈ ఇనిషియేషన్ని. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 2007లో లాంచ్ చేశారు బై యుఎన్ అండ్ యూరోపియన్ యూనియన్ టు ఎన్హాన్స్ నాలెడ్జ్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ అకౌంటింగ్. గ్రీన్ అకౌంటింగ్ ఫర్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ప్రాజెక్ట్ టు బిల్డ్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఎన్విరాన్మెంటల్లీ అడ్జస్టెడ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్. మెయిన్గా ఏంటంటే గ్రీన్ జీడిపి ఇప్పుడు గ్రీన్ అకౌంటింగ్ ఫర్ స్టేట్స్ యూనియన్ టెరిటరీస్కి ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది బిల్డ్ చేయడానికి ఎన్విరాన్మెంటల్లీ అంటే అడ్జస్టెడ్ నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఉత్తరాఖండ్. ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ స్టేట్ టు మెజర్ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ ఫస్ట్ స్టేట్ అంటే ఏంటంటే ఉత్తరాఖండ్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కజ్నట్స్ కర్వ్.
ఈ ఈ కర్వ్ అంటే ఎన్విరాన్మెంటల్ కజ్నెట్స్ కర్వ్ ఏం చెప్తుందంటే ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మెయిన్గా ఎలా ఉంటుందంటే ద పాజిటివ్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు పొల్యూషన్ లెవెల్కి అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉందని చెప్పిందనమాట ఎకనామిక్ డెవలప్మెంట్కి. సో మెయిన్గా మనం ఈ జీడిపి అంటే ఏంటి, జీవీఏ అంటే ఏంటి, అండ్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము జీవీఏని బేస్ చేసుకుని, అండ్ జీవీఏలో మెయిన్ సెక్టర్స్ ఏంటి, 8 సెక్టర్స్. సో మెయిన్గా అది ఇంపార్టెంట్గా ఒక్కసారి అయితే చదువుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే గ్రీన్ జీడిపి కూడా ఆర్బీఐ అనేది రీసెంట్ పేపర్స్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో అండ్ ఇంకోటి ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ స్టేట్ మనకి ఈ గ్రాస్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్ట్ అని మెజర్ చేయడానికి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. మెయిన్గా ఏంటంటే యుఎన్డిపి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు 2021 to 2022 రిపోర్ట్ రిలీజ్ చేసింది కదా. సో దాని గురించి అనమాట న్యూస్. సో ఇప్పుడు ఏంటంటే దీని టైటిల్ ఏంటంటే అన్సర్టెన్ టైమ్స్ అన్సర్టెన్ లైఫ్స్ షేపింగ్ అవర్ ఫ్యూచర్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్. సో ఇదనేది టైటిల్. సో మెయిన్గా ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఇప్పుడు పీపుల్ ఫ్రీడమ్ని, ఆపర్చునిటీస్ని, ఇంప్రూవింగ్ దేర్ వెల్ బీయింగ్ని, సో దీన్ని బేస్ చేసుకుని హ్యూమన్ డెవలప్మెంట్ డిఫైన్ చేస్తారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ పీపుల్స్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంప్రూవింగ్ దేర్ వెల్ బీయింగ్. ఈ హెచ్డిఆర్ రిపోర్ట్ అనేది ఫస్ట్ 1990లో అయితే రిలీజ్ చేయింది. మెయిన్గా ఏం మెజర్ తీసుకుంటారంటే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ మెజర్ చేయడానికి మెయిన్గా ఏం కీ పాయింట్స్ తీసుకుంటారంటే లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉందని, నెక్స్ట్ యాక్సెస్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత నాలెడ్జ్ యాక్సెస్ ఉందని, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎంత జిఐఎన్ఐ పర్ క్యాపిటల్ అంటే ఎంత డీసెన్సీగా వాళ్ళు డీసెంట్ స్టాండర్డ్ అనమాట ఎంత స్టాండర్డ్గా వాళ్ళు లివ్ చేస్తున్నారని. సో మెయిన్గా 3 కీ డిమెన్షన్ బేస్ చేసుకుని హ్యూమన్ డెవలప్మెంట్ని మెజర్ చేస్తారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఒక సెట్ ఆఫ్ ఇండెక్సెస్ అనేది మాత్రం ఉన్నాయన్నమాట ఆ హెచ్డిఐ రిపోర్ట్లోని. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అండ్ అడ్జస్టైడ్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి కంట్రీలో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎలా ఉంది అండ్ ఇన్కమ్ బేస్డ్ ఎలా ఉంది, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. సో ఇవన్నీ ఇక్కడ చేస్తారన్నమాట. లుక్ ఎట్ హౌ ద యావరేజ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ అంటే ఒక కంట్రీకి అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, సో అనేది ఇక్కడ చూస్తారు. నెక్స్ట్ ఈ ఇంకోటి జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చూస్తారు. అంటే ఇప్పుడు అంటే మెన్ జెండర్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వాల్యూస్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అనమాట ఎలా ఉందో ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేషన్. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ యూజింగ్ 3 డైమెన్షన్స్ రిప్రొడక్టివ్ హెల్త్ కానీ, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్, అండ్ ఇంకా జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏమైనా ఉమెన్ని తక్కువగా చూసి మెన్ ఎక్కువగా చూస్తారు, అలా ఏమైనా జెండర్ డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందా అని కౌంట్ చేస్తారు. నెక్స్ట్ మల్టీ డైమెన్షన్ అండ్ పోవర్టీ ఇండెక్స్. ఆ పోవర్టీ ఏ స్టాండర్డ్లో ఉంది, ప్రతి ఒక్కరికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉందా అనేది మెయిన్గా ఇవన్నమాట. మెయిన్గా ఈ సెట్ ఆఫ్ ఇండెక్సెస్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీ, అడ్జస్టెడ్ హెచ్డిఐ అండ్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ ఏ పావర్టీ ఇండెక్స్. సో ఇవి కూడా ఒక సెట్ ఆఫ్ ఇండెక్సెస్ అనమాట ఈ హెచ్డిఐ రిపోర్ట్ అండర్లో. నెక్స్ట్ ఏంటంటే కీ ఫైండింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ హెచ్డి అండర్లోనే సెట్ ఆఫ్ ఇండెక్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చి ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హెచ్డిఐ, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్, మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ ఏ ప్రావర్టీ ఇండెక్స్ అనమాట. సో హెచ్డిఐ ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ దీంట్లో ఏం చూస్తుందంటే హెచ్డిఐ అంటే కంట్రీ అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్లో కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎలా ఉందో హెచ్డిఐ దీన్ని బేస్ చేసి చూస్తుంది. నెక్స్ట్ జనరల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ బట్టి ఎస్టిమేట్ చేస్తుంది అనమాట హెచ్డిఐ అంటే ఉమెన్కి వాల్యూస్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ ఎలా ఉందని చెప్పి. మళ్ళీ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటే ఇప్పుడు జెండర్ ఇన్ఈక్వల్గా ఉందా, ఇన్ఈక్వాలిటీ ఏమైనా ఉందా అంటే మెయిన్గా 3 డైమెన్షన్ అనేది యూస్ చేస్తుంది హెచ్డిఐ. అదే మెయిన్గా రిప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ మార్కెట్ వీటిని చూసి జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ని బేస్ చేసి హెచ్డిఐ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మల్టీ డైమెన్షనల్ ఏ ప్రాపర్టీ ఇండెక్స్ ఏంటంటే క్యాప్చర్స్ మల్టీ డిప్రైవేషన్స్ దట్ పీపుల్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఫేసింగ్ ఇన్ హెల్త్,
ఫేసింగ్ ఇన్ దేర్ హెల్త్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే ఇప్పుడు ఒక డెవలపింగ్ కంట్రీస్లో పీపుల్ అంటే పీపుల్ ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఎడ్యుకేషన్కి అందుతుందో లేదా, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని. సో ఈ మల్టీ డైమెన్షన్ ఆఫ్ పవర్టీ ఇండెక్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది. సో ఈ మెయిన్ ఈ 4 బేస్ చేసుకుని ఈ ఇండెక్స్ అదేంటి సెట్ హెచ్డే రిపోర్ట్ కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా మనం ఇప్పుడు కీ ఫైండింగ్స్ ఏంటంటే ఈ రిపోర్ట్లో డిక్లైన్ ఇన్ గ్లోబల్ హెచ్డిఐ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్స్ ఇన్ ఎరో. 2020లో 2021లో మనకి గ్లోబల్గా డిక్లైనే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మన ర్యాంక్ వచ్చి 132 అవుట్ ఆఫ్ 191 కంట్రీస్. మన సరౌండింగ్ అంటే మన బౌండరీస్ కంట్రీస్ చూసుకుంటే శ్రీలంక 73 ర్యాంక్లో ఉంది, చైనా 71, బంగ్లాదేశ్లో 129, భూటాన్ 127. ప్రతి బౌండరీస్ కంట్రీస్ ప్రతి ఒక్కళ్ళు మనకంటే ముందే ఉన్నారు. అండ్ 132 ర్యాంక్ అనమాట మనకి 191 కంట్రీస్లో. మెయిన్గా ఏంటంటే ఇండియా ఈజ్ బ్రిడ్జింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ గ్యాప్ బిట్వీన్ ఉమెన్ ఫాస్టర్ దాన్ ది వరల్డ్. ఇండియా ఏం చేస్తుందంటే ఈ గ్యాప్ని హ్యూమన్ డెవలప్మెంట్ గ్యాప్ని బిట్వీన్ ఉమెన్ గ్యాప్ ఉంది కదా, సో అది ఫాస్ట్గా వరల్డ్లో అందరికంటే ఫాస్ట్గా అయితే గ్యాప్ని కవర్ చేయాలని చూస్తుందంట. మెయిన్గా గ్లోబల్లీ రీజన్ బిహైండ్ ఫర్ హెచ్డే డిక్లైన్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా కోవిడ్-19 పాండమిక్ అండ్ రష్యాస్ ఇన్వేషన్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ క్లైమేట్ క్రైసిస్ అనమాట. మెయిన్గా ఏంటంటే కోవిడ్-19 పాండమిక్ అండ్ ఇంకో రష్యా ఏమో యుక్రెయిన్ ఇన్వేట్ చేసింది కదా, సో దానివల్ల అండ్ క్లైమేట్ క్రైసిస్ వల్ల ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది స్కోర్ అనేది తగ్గిందనమాట గ్లోబల్గా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 2019తో పోల్చుకుని 2021కు చాలా తగ్గిపోయింది. మళ్ళీ ఇండియాస్ హ్యూమన్ డెవలప్మెంట్ వాల్యూ ఫెల్ ఇన్ 2021 ఫ్రమ్ 2020 ప్లేసింగ్ ద కంట్రీ ఇన్ ద మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. అంటే ఇప్పుడు మన ఇండియాతో పోల్చుకుంటే 2020లో కంటే 2021లో ఇంకా డౌన్ అయిపోయింది. ఎందుకంటే మెయిన్గా ఈ రీజన్స్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేది 11.9 years అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆర్ at 6.7 years. India's per capita income in terms of purchasing poverty is gone down 5% during 2019 and 21-22. సో మెయిన్గా 3 రీజన్స్ అనేవి ఉన్నాయి మనకి తక్కువ డెవలప్మెంట్ వాల్యూ రావడానికి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది డ్రాప్ అయిపోయింది. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ కూడా 11.9 years అయింది. నెక్స్ట్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఏమో 6.7 years అయింది. నెక్స్ట్ ఇంకోటండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ బేస్ చేసుకుంటే పర్చేసింగ్ పవర్ పారిటీ ఉంది కదా, అది 5% కూడా డౌన్ అయిపోయింది అనమాట 2009లో అండ్ 2021-22లో. మెయిన్గా మనం హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి అయితే చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 1965లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు బై మర్జింగ్ యునైటెడ్ నేషన్ ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ యునైటెడ్ నేషనల్ స్పెషల్ ఫండ్. ఈ రెండు మర్జ్ చేసి ఇదైతే హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 1965లో. మెయిన్గా యుఎన్డిపి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రావర్టీని ఎండ్ చేయడం, డెమోక్రటిక్ గవర్నెన్స్ బిల్డ్ చేయడం అండ్ రూల్ ఆఫ్ లా అండ్ ఇన్క్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది మ్యాండేట్ అనమాట యుఎన్డిపికి. మామూలుగా ఏమేమి కంట్రీస్ ఆఫ్ వర్క్ అంటే ఏమేమి కంట్రీస్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో అంటే 170 కంట్రీస్ ఉన్నారు. దాంట్లో ఇండియా కూడా ఒక పార్ట్, యుఎన్డిపిలో ఇండియా కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మామూలుగా మెయిన్ కీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ ఈస్ యునైటెడ్ నేషన్ లీడ్ ఏజెన్సీ ఆన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్కు లీడ్ ఏజెన్సీ అనమాట యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ అడ్వకేట్స్ ఫర్ చేంజ్ and connects countries to knowledge, experience and resources to help people build a better life. అంటే పీపుల్కి ఒక బెటర్ లైఫ్ బిల్డ్ చేయడానికి ఇది యూస్ అవుతుంది అనమాట. అంటే కంట్రీస్ని కనెక్ట్ చేయడం కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, రిసోర్సెస్ కానీ షేర్ చేస్తూ. నెక్స్ట్ ఇట్ ఫోకస్ మెయిన్గా త్రీ ఏరియాస్లో మెయిన్గా ఫోకస్ చేస్తుంది. ఒకటి సస్టైనబుల్ డెవలప్మెంట్, డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ పీస్ బిల్డింగ్ అండ్ క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిలయన్స్. సో మెయిన్ త్రీ ఏరియాస్ అనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్, డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ పీస్ బిల్డింగ్ అండ్ క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిలయన్స్. అండ్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది యాన్యువల్గా యుఎన్డిపి అనేది పబ్లికేషన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోవర్టీ ఎలివియేషన్. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మనకి ఐఎంఎఫ్ అండ్ ఇంకా వరల్డ్ బ్యాంకు ఏం చేశారంటే ఒక 2 డిఫరెంట్ పోవర్టీ గురించి ఎస్టిమేషన్స్ అనేది రిలీజ్ చేశారనమాట. అంటే పోవర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా.
అంటే ఇండియాలో పవర్టీ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందో అని చెప్పి మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంకు రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేశారు. ఒక్కసారి అయితే చూద్దాం ఎలా వాళ్ళు చెప్పారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ స్టడీ ఏమో ఎక్స్ట్రీమ్ పోవర్టీ రేట్ ఇన్ ఇండియా ఏముందంటే 22.5, అది 2011లో. 2019లో 10.2. అదే ఎక్స్ట్రీమ్ పోవర్టీ రేట్ ఇన్ ఇండియా ఇఫ్ ఫుడ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఫ్యాక్టర్డ్ ఇన్ ఐఎంఎఫ్ పేపర్లో ఏం చెప్పిందంటే 10.8 ఏమో 2011లో, ఇప్పుడేమో 1.3 అనమాట. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇంకా ఏంటంటే ఇంకా ఎక్కువ న్యూస్లో ఎందుకు ఉందంటే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ స్టేట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇండియా రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ మనం పోవర్టీని ఎలా మెజర్ చేస్తామని డిఫరెంట్గా మెజర్ చేస్తాం. మెయిన్గా మెజర్ చేసేది అబ్సల్యూట్ పోవర్టీ కానీ రిలేటివ్ పోవర్టీ కానీ. సో మనం ఒక థ్రెషోల్డ్ అనేది పెట్టుకున్నమాట. ఆ థ్రెషోల్డ్ కింద ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ పూర్ పీపుల్కి అయితే మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ ఇక్కడే చెప్పారు, బేస్డ్ ఆన్ ఏ పోవర్టీ థ్రెషోల్డ్ ఆర్ పోవర్టీ లైన్ with the people falling under the threshold or line being considered as a poor. అండ్ ఇంకా ఏంటంటే అబ్సల్యూట్ పోవర్టీ ఆర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఏంటంటే ఇంకా వాళ్ళకి అసలు బేసిక్ నీడ్స్ కూడా లేవు. అంటే ఇంకా ఫుడ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అవి కూడా లేని వాళ్ళని మనం అబ్సల్యూట్ పోవర్టీ ఆర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీలో అయితే కన్సిడర్ చేస్తాం. అబ్సల్యూట్ పోవర్టీ ఆర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ రిప్రజెంట్స్ ద lack of sufficient resources to secure basic life necessities such as drinking water, food, sanitation. సో ఇవి కూడా లేకపోతే వాళ్ళని మనం అబ్సల్యూట్ పోవర్టీ ఆర్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ కేటగిరీలో అయితే తీసుకుంటాం అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పీపుల్ అనేది $1.5 కంటే తక్కువ ఎర్న్ చేస్తే పర్ డే బేసిస్లో వాళ్ళని పూర్గా కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారం people earning less than $1.5 on purchasing power parity basis a day considered extremely poor by the World Bank. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం అయితే ఎక్స్ట్రీమ్లీ పూర్ అని కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటంటే రిలేటివ్ poverty represents a worse income and resource status of a person or a household than that is thought adequate or socially acceptable in the society that in which they live. But poverty have many faces changing with time and place leading to different poverty measures like అంటే ఇప్పుడు poverty అనేది చేంజ్ అవుతూ ఉంది. అంటే టైం ప్రకారం దాని ప్లేస్ ప్రకారం అయితే చేంజ్ అవుతూ ఉందన్నమాట. సో మనం యాక్చువల్లీ poverty ఎస్టిమేషన్ అప్రోచెస్ అయితే చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వెల్ బీయింగ్ అప్రోచ్ ఇది ఏంటంటే ఎరిక్ అలాడ్. ఇది ఎవరు ఇచ్చారంటే ఇట్ గివెన్ బై ఎరిక్ అలాడ్. ఈ దీంట్లో 3 డైమెన్షన్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఒకటి హ్యావింగ్, మెటీరియల్, సోషల్ అండ్ స్పిరిచువల్, ఎమోషనల్ అనమాట. సో హ్యావింగ్, మెటీరియల్, లవ్వింగ్, సోషల్, బీయింగ్, స్పిరిచువల్, ఎమోషనల్. సో ఈ 3 అనేది ఎరిక్ అలర్డ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్యాపబిలిటీ అప్రోచ్. ఇది ఎవరు ఇచ్చారంటే ఇది అమర్త్య సెన్ అనే ఆయన ఇచ్చారనమాట. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అండ్ కన్సంప్షన్ అప్రోచ్. ఓఈసీడీ హ్యాస్ డెవలప్ మల్టీ డైమెన్షనల్ క్యాపబిలిటీస్ ఫ్రేమ్వర్క్ విత్ 5 క్యాపబిలిటీస్ అనమాట. సో ఈ అమర్త్య సెన్ గారు 5 క్యాపబిలిటీస్ అయితే ఇచ్చారు. ఒకటి ఎకనామిక్ క్యాపబిలిటీ, హ్యూమన్ క్యాపబిలిటీ, పొలిటికల్ క్యాపబిలిటీ, సోషల్ కల్చరల్ క్యాపబిలిటీ, సెక్యూరిటీ క్యాపబిలిటీ అనేది అమర్త్య సెన్ గారు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ఏంటంటే సో మెయిన్గా ఇది 2010లో అనేది లాంచ్ చేశారు UNDP ఇంకా ఆక్స్ఫర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనమాట. ఎందుకు ఈ హౌస్ హోల్డ్ లెవెల్ని మెజర్ చేయడానికి, డిస్క్రైబ్ చేయడానికి. సో హౌస్ హోల్డ్ లెవెల్ పోవర్టీని ఎలా బేస్ చేసుకుని మెజర్ చేశారంటే 3 డైమెన్షన్. ఒకటి ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎడ్యుకేషన్ అంటే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండ్ స్కూల్ అటెండెన్స్. మళ్ళీ హెల్త్, చైల్డ్ మోర్టాలిటీ అండ్ న్యూట్రిషన్. అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఫ్లోరింగ్ కానీ, కుకింగ్, ఫ్యూయల్ అండ్ అసెట్స్. సో ఇవన్నీ వాళ్ళు ఈ అవైలబిలిటీగా ఉన్నాయా లేదా అని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి ఈ 3 మెజర్తో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ లివింగ్ ఈ 3 మెజర్తో అనేది హౌస్ హోల్డ్ లెవెల్ పోవర్టీ బేస్ని మెజర్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి పోవర్టీ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా ఏంటంటే మెయిన్గా మనకి చాలా ఇంపార్టెంట్ కమిటీస్ అనమాట పోవర్టీకి సంబంధించింది. ఫస్ట్ వచ్చి టెండూల్కర్ కమిటీ ఏమో 2019లో అయితే ఇచ్చారు. ఈయన టెండూల్కర్ కమిటీలో ఏం చెప్పారంటే ఇప్పుడు సో మెయిన్గా అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ డేటా ఫ్రమ్ NSSO. సో నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇచ్చిన వాళ్ళ డేటాతో బేస్ చేసుకుని ఇది మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది
చెప్పారనమాట. నెక్స్ట్ ఈ ఫైండింగ్స్ ఏమేమి తెలుసుకున్నారంటే ఇక్కడ మనకు టోటల్ పాపులేషన్లో 21% అనే వాళ్ళు ఇంకా బిలో పవర్టీ లైన్లోనే ఉన్నారు 2011-12. నెక్స్ట్ రంగరాజన్ కమిటీ ఏం చెప్పిందంటే ఏం బేస్ చేసుకుని చెప్పారంటే ముందు టెండూల్కర్ కమిటీ ఏమో మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని చెప్పారు. సో మంత్లీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎవరు రిలీజ్ చేశారు? NSSO. సో ఇక్కడ ఏంటంటే రంగరాజన్ కమిటీ 2014లో ఏం బేస్ చేసుకుని చెప్పారంటే ఇండిపెండెంట్ లార్జ్ సర్వే అనమాట. సో ఇది ఇండిపెండెంట్ లార్జ్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ బై సెంటర్ అనేది ఒక ఇండిపెండెంట్ సర్వే అనేది కండక్ట్ చేసింది. అప్పుడు ఇతను బేస్ చేసుకుని ఈయన చెప్పింది ఏంటంటే 29% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అనేది బిలో పవర్టీ లైన్లో అయితే ఉన్నారు 2011-12లో. నెక్స్ట్ నీతి ఆయోగ్ నేషనల్ MPI బేస్ లైన్ రిపోర్ట్లో ఏంటంటే ఇది నీతి ఆయోగ్ డెవలప్ చేసింది. ఇట్స్ డెవలప్ బై నీతి ఆయోగ్. ఎవరితో కొలాబరేట్ చేసిందంటే UNDP అండ్ ఆక్స్ఫోర్డ్ పోవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో వీళ్ళిద్దరితో కొలాబ్ చేసి ఈ నీతి ఆయోగ్ని డెవలప్ చేసుకుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే 12 పారామీటర్స్ బేస్ చేసుకుని చేశారు రిపోర్ట్ని. సో 12 పారామీటర్స్ ఏంటంటే 10 ఇండికేటర్స్ ఆఫ్ MPI అండ్ 2 న్యూ ఇండికేటర్స్ ఆర్ యాంటీనెంటల్ కేర్ అండ్ బ్యాంక్ అకౌంట్ అండర్ హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో 12 పారామీటర్స్ అయితే మెయిన్ 10 ఇండికేటర్స్ ఏమో ఆల్రెడీ MPIలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 2 న్యూ ఇండికేటర్స్ ఏంటంటే యాంటీడెంటల్ కేర్ అండ్ బ్యాంక్ అకౌంట్ అండర్ హెల్త్ అండ్ స్టాండర్డ్ లివింగ్లో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు 25% అంటే 25% ఇండియన్ పాపులేషన్ అనేది మల్టీ డైమెన్షనల్ పూర్లో అయితే ఉన్నారన్నమాట. నెక్స్ట్ అదర్ కమిటీస్ ఏంటంటే లకడావాలా కమిటీస్ కూడా ఈ పోవర్టీ గురించే కమిటీస్ ఫామ్ అయ్యారనమాట. అదర్ ఇన్ఈక్వాలిటీస్ మెజర్మెంట్ ఫర్ ఇండియా అంటే ఇంకా మిగతా ఇన్ఈక్వాలిటీకి సంబంధించింది ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ ఇది పోవర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పెరిటీ 2022 కరెక్టింగ్ కోర్స్. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంకు బైయూనియల్గా అయితే రిలీజ్ చేస్తుంది, అంటే బైయూనియల్ రిపోర్ట్ అనమాట. సో దేనికి సంబంధించిన గ్లోబల్గా ఎస్టిమేషన్స్ ట్రెండ్స్ పోవర్టీ గురించి అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చెప్తున్నాను, ఇట్ హ్యాస్ రైజ్డ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ లైన్స్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా 1.90 కంటే ఏ పర్సన్కి తక్కువ వస్తుందో అతన్ని ఎక్స్ట్రీమ్ పోవర్టీ లైన్ కింద వస్తాడు అని చెప్పి. సో ఇప్పుడు అది ఏంటంటే 2017 పర్చేసింగ్ ప్యారిటీ ప్రకారం అది 1.90 కాదు 2.15. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ పోవర్టీ లైన్ కింద ఎవరు వస్తారంటే ఎవరికైతే $6.85 కంటే తక్కువ ఎర్న్ చేస్తున్నారు పర్ డేకి. సో వాళ్ళు అయితే పోవర్టీ లైన్ కిందకి అయితే వస్తారు. నెక్స్ట్ ఇంకా మనం కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఏంటంటే ఇండియా ఏ ర్యాంక్ 123 ర్యాంక్ అయితే వచ్చింది, కానీ ఇంతకు ముందు పోల్చుకుంటే 6 ప్లేసెస్కి అయితే ముందుకెళ్ళిందనమాట. ఈ ఇన్ఈక్వాలిటీని అయితే రెడ్యూస్ చేసింది. సో ఇంప్రూవ్ అయితే తన ర్యాంక్ అయితే ఇంప్రూవ్ చేసుకుంది ఇండియా. అండ్ ఈ 2022 ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ యాక్షన్స్ ఇన్ 161 కంట్రీస్లో ఏంటంటే ఇన్ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయడమే చూసాము. అండ్ ఇంకా డ్యూరింగ్ ద ఫస్ట్ 2 years ఆఫ్ COVID-19 పాండమిక్ అనమాట. నెక్స్ట్ మెయిన్గా ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అండ్ డెవలప్మెంట్ ఫైనాన్స్. మెయిన్గా మనకి ఏమేమి రిపోర్ట్స్ ఎవరెవరు రిలీజ్ చేస్తారో ఒక్క ఓవర్వ్యూ అని గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకి ఆప్షన్స్లో ఈజీ అవుతుంది అనమాట. ఓకే ఇది అని చెప్పి ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది. డెవలప్మెంట్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. సో మెయిన్ టాపిక్ ఏంటంటే మెయిన్గా మనం చూడాల్సింది గ్లోబల్ ఫిండెక్స్ డేటాబేస్ 2021. సో ఇది వరల్డ్ బ్యాంక్ అనేది రిలీజ్ చేసింది గ్లోబల్ ఫిండెక్స్ డేటాబేస్ 2021ని. సో ఏంటంటే ఇప్పుడు 123 ఎకానమీస్ ఉన్నాయి కదా. సో ఫార్మల్ గాను ఇన్ఫార్మల్ గాను ఎంత యూస్ చేస్తున్నారు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ రిలయన్స్ కానీ రిసైలెన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ COVID-19. సో సర్వే అనేది చేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాం డేటాబేస్ని. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు 7 కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. 7 కంట్రీస్ ఏంటంటే ఆ 7 కంట్రీస్లో హాఫ్ ఆఫ్ ది అంటే 1.5 బిలియన్ అడల్ట్స్కి ఇంకా ఫార్మల్ బ్యాంకింగ్ అనేది యాక్సెస్ లేదనమాట. సో ఆ 7 కంట్రీస్లో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీ అనమాట. సో హాఫ్ ఆఫ్ ది పీపుల్కి ఏంటంటే ఇంకా ఫార్మల్ బ్యాంకింగ్కి యాక్సెస్ అయితే లేదు. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫిన్క్లుయేషన్. ఈ ఫిన్క్లుయేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉంది కదా. సో ఆ బ్యాంక్ ఏంటంటే లాంచ్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక జాయింట్ ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తుందన్నమాట. ఎవరితో ఫిన్టెక్ స్టార్టప్ కమ్యూనిటీతో జాయింట్గా కొలాబరేట్ అయ్యి ఇదైతే లాంచ్ చేసింది. ఎందుకు ఇంకా
ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇంకా చాలామంది అయితే సేమ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇన్నోవేటివ్గా క్రియేట్గా చేద్దామని చెప్పి వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇది లాంచ్ చేసింది. IPPB launched in 2018 was established under the Department of Post and Ministry of Communication. సో ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ అండ్ మినిస్ట్రీ అండ్ కమ్యూనికేషన్. 100% ఈక్విటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఓన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, ఎఫ్ ఇండెక్స్ అనమాట. సో ఎఫ్ ఇండెక్స్ ఏమనేది RBI అనేది రిలీజ్ చేసింది. సో to capture the extent of financial inclusion across the country by covering details of banking, investment, insurance, postal as well as the pension sector. సో ఇవన్నీ కవర్ చేస్తూ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అక్రాస్ ఇండియా ఎలా ఉందో ఒకసారి క్యాప్చర్ చేసింది అనమాట. మెయిన్గా ఏంటంటే ఇట్ కాంప్రమైజెస్ త్రీ పారామీటర్స్: యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ విత్ 97 ఇండికేటర్స్ అయితే అనమాట. నెక్స్ట్, ఇండెక్స్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ వితౌట్ ఎనీ బేస్ ఇయర్ అండ్ రిఫ్లెక్ట్స్ క్యుములేటివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ stakeholders over the years to financial inclusion. మెయిన్గా ఏంటంటే ఒక బేస్ ఇయర్ అనేది చూస్ చేసుకుని దాన్ని ఇండెక్స్ క్రియేట్ చేయడం కాదు ఇది. సో మెయిన్గా ఏంటంటే క్యుములేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఓవర్ ద ఇయర్స్ టువర్డ్స్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే 2021-22 అయితే ఇంప్రూవ్ అయితే అయ్యింది. 2020-2021 కంపేర్ చేసుకుంటే మనకి 2021లో అయితే 53.9 అయితే ఉంది ఇంక్లూజన్, ఇప్పుడైతే 56.4. సో మనకు గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. స్మాల్ చిన్న టాపిక్స్ అయితే ఉన్నాయో మనం అయితే క్విక్గా ఫినిష్ చేసేద్దాం. గ్లాస్ క్లిఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ కానీ ఏదైనా రిసెషన్ స్టార్ట్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక హయ్యర్ పొజిషన్లో ఉమెన్ అనేది ప్రమోట్ చేస్తారనమాట. ఇప్పుడు ఒకవేళ అది సక్సెస్ అయితే ఓకే, వాళ్ళు చేసింది సక్సెస్ అయితే ఓకే. ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, సో ఓకే ఉమెన్ ఉంది కాబట్టి ఉమెన్ కాంట్ తను కంపెనీని రన్ చేయలేదు, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది కంపెనీ అని చెప్పి ఒక స్టీరియో టైప్స్గా ఒక ఉమెన్ని లీడర్షిప్ హోల్డ్ చేయలేదని చెప్పే పొజిషన్లో అలా చెప్తారు. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, పెద్ద ప్రాబ్లం పడేది. ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఉమెన్ వల్లే అయ్యింది సో అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ టర్మ్నే గ్లాస్ క్లిఫ్ అని అంటారు. ఈ టెక్నికల్ రెసెషన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్కి డిక్లైన్ అనేది ఒక అవుట్పుట్ అనేది డిక్లైన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. కాన్సిక్యూటివ్ అంటే ఫస్ట్ 2 క్వార్టర్స్ కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అనేది డిక్లైన్ అవుతూ ఉంటే దాన్ని టెక్నికల్ రెసెషన్ అనేది అంటారనమాట. మెయిన్గా ఏంటంటే మనం బ్యాక్ టు బ్యాక్ జీడిపి కోసం రిప్రజెంట్ చేయడం కోసం, ట్యాకిల్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా. అంటే ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్షన్ ఇన్ రియల్ జీడిపి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు COVID-19 వచ్చింది. COVID-19 పాండమిక్ వల్ల డిక్లైన్ అనేది అవుట్పుట్లో కనిపించింది. నెక్స్ట్ మళ్ళీ లాక్డౌన్ అనేది ఇంపోజ్ అయింది, మళ్ళీ డిక్లైన్ అనేది అవుట్పుట్ ఉంది. సో అలా ఒక కంటిన్యూస్గా 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో డిక్లైన్ అవుతే మాత్రం అవుట్పుట్ని దాన్ని టెక్నికల్ రెసెషన్ అంటారు. అండ్ ఇంకోటి ఇది ఒక షార్ట్ స్పాన్లో ఉంటుంది అండ్ ఎక్కువ ఎక్స్టెండ్ అయితే అవ్వదు అనమాట. It's mainly used to capture trend in GDP, while the recession encompasses more broad-based decline in economic activity that covers several economic variables including employment, household and corporate incomes, etc. వచ్చేసి డూమ్ లూప్. ఈ డూమ్ లూప్ అంటే ఏంటంటే ఇప్పుడు డూమ్ లూప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సావరీన్ బాండ్స్ ఉంటాయి కదా. సావరీన్ బాండ్స్ రేట్ అనేది అంటే ప్రైస్ అనేది వాలటిలిటీ అయిపోతే ఇప్పుడు ఏమవుతుందంటే తన బ్యాంకింగ్ నుంచి బ్యాంక్స్ ఉంటాయి కదా. సో అవైతే ఎక్కువ లెండ్ అయితే చేయదు. సో తను రిజర్వ్ పెట్టుకుంటుంది అనమాట. సో లెండింగ్ అనేది ప్రొవైడ్ చేయదు. సో బ్యాంకింగ్ సర్కిల్ ఆఫ్ వల్నరబిలిటీ అయితే క్రియేట్ అవుతుంది. సో అదే డూమ్ లూప్ అనేది అంటారనమాట. సో ప్రస్తుతం యూరోప్ అనేది ఈ డూమ్ లూప్ ఫేస్ చేస్తుంది అనమాట. డూమ్ లూప్ అంటే ఏంటి? సర్కిల్ ఆఫ్ వల్నరబిలిటీ వేర్ ద కంట్రీ బ్యాంకింగ్ సిస్టమ్ క్యాన్ సివియర్లీ హర్ట్ బై వాలటిలిటీ ఇన్ ద ప్రైస్ ఆఫ్ sovereign bonds they hold for reserve, resulting in the contraction in lending provided by the banks. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి క్రియేటివ్ ఎకానమీ. అంటే ఇప్పుడు యాజ్ పర్ యుఎన్ కమిషన్ ఆన్ ట్రేడ్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే ఈ ఎమర్జింగ్ కాన్సెప్ట్ అంటే క్రియేటివ్ ఎకానమీ అనేది ఎమర్జ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ క్రియేటివిటీ కానీ కల్చర్ కానీ ఎకనామిక్ టెక్నాలజీ కానీ ఇదంతా మైండ్లో పెట్టుకుని కాంటెంపరీ వరల్డ్లో ఇవి ఇమేజెస్, సౌండ్స్, టెక్స్ట్, సింబల్స్ అనేవి డామినేట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాట్ చేస్తున్నాం. సో మనం మాట్లాడడం కంటే ఎక్కువ చాటింగ్ అనేది చేస్తాం అనమాట. ఇమేజెస్ పంపిస్తాం, వాయిస్ టెక్స్ట్
పంపిస్తున్నాం, సింబల్స్ అనేది పంపిస్తున్నాయి. సో ఇలా ఒక క్రియేటివ్ ఎకానమీ అనేది ఎమర్జ్ అవుతుందని చెప్పి యుఎన్ కమిషన్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అయితే నోటీస్ చేసింది. నెక్స్ట్ ఈ యుఎన్ మార్క్స్ 2021 యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఫర్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 2021ని యుఎన్ ఏముందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పిందనమాట. క్రియేటివ్ ఎకానమీ అనేది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఆడియో, వీడియో ఆర్ట్స్ అండ్ డిజైన్ అమాంగ్ అదర్స్ ఇవన్నీ క్రియేటివ్ ఎకానమీ కిందే వస్తుంది. మళ్ళీ అకౌంటెడ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వర్త్ $121 బిలియన్ ఇన్ 2019 ఇన్ ఇండియా అంట. నెక్స్ట్ టర్మ్ వచ్చి ట్విన్ సిటీ డెవలప్మెంట్. ట్విన్ సిటీ డెవలప్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టౌన్ ఉంది, ట్విన్ సిటీ ఉంది, చాలా డెవలప్ అయినది, దాని పక్కనే ఇంకొంచెం సిటీ డెవలప్ అయింది. సో దీన్ని ట్విన్ సిటీ అనే మనం అంటామన్నమాట. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ట్విన్ సిటీ డెవలప్మెంట్. సో ట్విన్ సిటీ డెవలప్మెంట్ చేద్దాం కూడా ప్రైమ్ మినిస్టర్ అనేది ఫౌండేషన్ అనేది లేస్ చేశారనమాట. సో మెయిన్గా ఈ ట్విన్ సిటీ డెవలప్మెంట్కి మెయిన్గా ఇన్వాల్వ్ ఏముంటుందంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిటీస్ని ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ డెవలప్ చేయడం, మళ్ళీ న్యూ జనర్ ఆఫ్ శాటిలైట్ థీమ్ టౌన్షిప్ విచ్ ఆర్ సేఫ్, efficient, clean and green and offer high quality of life. So ఇవైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో అండర్ దీస్ సిటీస్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ అండ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎకనామిక్ ఫంక్షన్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్ అర్బన్ 20 ప్రొవైడ్స్ ప్లాట్ఫామ్ ఫర్ G20 కంట్రీస్. ప్రస్తుతం G20 కంట్రీస్కి మనం హెడ్ చేస్తున్నాం ఇండియా అనేది. So G20 provides platform for G20 country cities to discuss various important issues of urban development including climate change, social inclusion and urban development. So ఇవన్నీ అయితే మనం ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట డిస్కస్ చేయడానికి G20 అనేది ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఫెసిలిటీస్ ప్రొడక్టివిటీ డైలాగ్ బిట్వీన్ ద నేషనల్ అండ్ లోకల్ గవర్నమెంట్ అండ్ హెల్ప్ ప్రమోట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇన్ ద G20 ఎజెండా. G20 ఎజెండాలో ఇప్పుడు ఇంపార్టెన్స్ అండ్ ప్రమోట్ చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ ఇష్యూస్ని హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి ట్విన్ ట్రాన్సిషన్. సో మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్విన్ ట్రాన్సిషన్ గురించి ఏంటంటే ఒక 2 ఆపర్చునిటీస్ని టెక్నాలజీస్ని కంబైన్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, బ్యాక్ డ్రాప్ ఆఫ్ 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్. మనం ఇప్పుడు ఉన్నది 4th ఇండస్ట్రియల్ రివల్యూషన్ కదా. సో ట్విన్ ట్రాన్సిషన్ ఏరియాస్ అనేది చాలా ఇప్పుడు అవసరం అని చెప్తుంది అనమాట. సో ట్విన్ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ట్విన్ ట్రాన్సిషన్ ఏంటంటే ఏం అప్రోచ్ చేస్తుందంటే ఇప్పుడు రికగ్నైజ్ దట్ దేర్ ఈజ్ ఏ హ్యూజ్ అండ్ లార్జ్లీ అన్టాప్డ్ ఆపర్చునిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డేటా టు డ్రైవ్ సస్టైనబుల్ గోల్స్. సో రాదర్ దెన్ ట్రీటింగ్ డిజిటల్ అండ్ sustainability in isolation, it combines them to unlock huge benefits in terms of efficiency and productivity. ఇప్పుడు మనం సస్టైనబుల్ గోల్స్ చూస్తున్నాం అండ్ డిజిటల్ కూడా చూస్తున్నాం, కానీ వాళ్ళు సపరేట్గా ఐసోలేషన్ కంటే సపరేట్గా చూడకుండా వాటి కంబైన్ చేసి మనం ప్రొడక్టివిటీని అంటే మనం ఈ కంబైన్ చేసి అయితే మనం అప్రోచ్ అవ్వాలని చెప్పి ఈ ట్విన్ ట్రాన్సిషన్ మీనింగ్ అనమాట. సో బై అడాప్టింగ్ దిస్ అప్రోచ్ లీడర్స్ క్యాన్ బ్రింగ్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ అజెండా టుగెదర్ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ దేర్ ఆర్గనైజేషన్. ఇలా ఈ అప్రోచ్ని అంటే ఈ కంబైన్ అప్రోచ్ని లీడర్స్ కనుక అమలు చేస్తే డిజిటల్గా మన సస్టైనబుల్ అజెండా అయితే ఫ్యూచర్లో వాళ్ళు టుగెదర్గా ఫ్యూచర్ ప్రూఫ్ ఆర్గనైజేషన్స్ అయితే అవుతాయి అన్నమాట. అంటే కంబైన్గా అంటే విడివిడిగా కాకుండా కంబైన్గా అప్రోచ్ అనేది యూజ్ చేయాలని చెప్పి ఈ ట్విన్ ట్రాన్సిషన్ మెయిన్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2022 అయితే చూద్దాం. వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 22 రిలీజ్ చేసినాము ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇట్ కంప్రైజెస్ ప్రైజెస్ మోర్ దాన్ 200 గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ 172 సిటీస్ వరల్డ్ వైడ్లో 172 సిటీస్ నుంచి 200 గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకుని ప్రైజెస్ కంపేర్ చేశారనమాట. సో న్యూయార్క్ అనేది టాప్ లిస్ట్లో ఉంది అండ్ తర్వాత సింగపూర్ యాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఏమో ఫస్ట్ న్యూయార్క్, నెక్స్ట్ సింగపూర్. మళ్ళీ ఈఐయు అంటే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది రీసెర్చ్ అండ్ అనలైజ్ డివిజన్ ఆఫ్ ద ఎకనామిస్ట్ గ్రూప్, సిస్టర్ కంపెనీ టు ద ఎకనామిస్ట్ న్యూస్ పేపర్ అనమాట. ఇదేం 1946లో అయితే క్రియేట్ చేశారు.
డెవలప్డ్ కంట్రీ త్రూ పంచ్ పరన్ అంటే ఆన్ ఇండిపెండెన్స్ డే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఇండియన్స్ని టు ఎంబ్రేస్ పంచ్ పాన్ ఫర్ ఇండియా టు బికమ్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీస్ అవ్వాలంటే ఈ పంచ్ ప్రణి ఎంబ్రేస్ చేయాలని చెప్పారన్నమాట. ఆ పంచ్ ప్రాన్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాన్, సెకండ్ ప్రాన్, థర్డ్ ప్రాన్, ఫోర్త్ ప్రాన్, ఫిఫ్త్ ప్రాన్ అని వచ్చారు. ఫస్ట్ ప్రాన్ ఏంటంటే గోల్ ఆఫ్ డెవలప్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ ఏమో రిమూవ్ ఎనీ ట్రేస్ ఆఫ్ colonial మైండ్ సెట్. నెక్స్ట్ టేక్ ప్రైడ్ ఆఫ్ ఇన్ అవర్ రూట్స్, యూనిటీ ఉండాలి. అండ్ నెక్స్ట్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అమాంగ్ సిటిజన్స్. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మాకు ఖచ్చితంగా డెవలప్ కంట్రీ గోల్ ఏంటంటే డెవలప్ కంట్రీ అవ్వాలి, ఇండియా అనేది డెవలప్డ్ అవ్వాలి. నెక్స్ట్ కొలోనియల్ మైండ్ సెట్ అనేది మనం రిమూవ్ చేసేయాలి, కొంచెం కూడా ట్రేసెస్ అనేది కనిపించకూడదు. నెక్స్ట్ ప్రైడ్ అంటే మన రూట్స్, మన ఇండియన్ గురించి కానీ మన రూట్స్ అసలు మనం ప్రైడ్ అనేది ఉండాలి మనకి. నెక్స్ట్ యూనిటీ ఉండాలి, మనం అందరం ఒకటే అని చెప్పి. నెక్స్ట్ సెన్స్ ఆఫ్ డ్యూటీ అనేది సిటిజన్స్కి ఉండాలన్నమాట. సో ఇవనేది మెయిన్ 5 పంచ్ ప్రాంతాలు అని చెప్పారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే యుఎన్ క్లాసిఫైస్ కంట్రీస్ ఇంటూ 3 బ్రాంచ్ కేటగిరీ: డెవలప్డ్ ఎకానమీస్, ఎకనామిక్స్ ఇన్ ట్రాన్సిషన్ అండ్ డెవలపింగ్ ఎకనామిక్స్. సో యుఎన్ ఏంటంటే మెయిన్గా 3 కేటగిరీస్లో అయితే డివైడ్ చేసింది అనమాట. డెవలప్డ్ ఎకనామీస్ అని, ఎకనామిక్స్ ఇన్ ట్రాన్సిషన్ అని, డెవలపింగ్ ఎకనామిక్స్ అని. సో ఇండియా ప్రెసెంట్లో ఏమొస్తుందంటే లోయర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో అయితే వస్తుంది. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ప్రకారం. సో ఇండియా కరెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ వచ్చి 0.64, కానీ ఈజ్ మచ్ లోయర్, తక్కువ చాలాగా. అండ్ ఇంకోటి అబ్సల్యూట్ లెవెల్ ఆఫ్ గ్రోస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ పర్చేసింగ్ పవర్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి మళ్ళీ ఇంకా లెవెల్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి మాత్రం ఇండియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్. లాస్ట్ టర్మ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ అనేది పాండమిక్ ప్రివెన్షన్ కోసం, ప్రిపేర్నెస్ కోసం అండ్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనలీ విత్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఫర్ మల్టిపుల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి కోవిడ్ పాండమిక్ అని వచ్చింది కదా. సో ఎవరు ప్రిపేర్నెస్గా లేరు. సో ఎవరికి ఏమి అండ్ ఇంకోటి ఏంటంటే అట్లా అయితే మెయిన్గా సఫర్ అయ్యేది లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీసే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫండ్ అనేది ఈ పాండమిక్ ప్రివెన్షన్స్కి, ఈ ప్రిపేర్నెస్ రెస్పాన్స్కి సో యూజ్ అవ్వడానికి ఈ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. సో దాంట్లో మల్టిపుల్ కంట్రీస్, దాంట్లో ఇండియా కూడా ఒక మెంబరు. ఇది మెయిన్గా ఎవరు హోస్ట్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ అనేది హోస్ట్ చేశారు విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ FIF. And provide long-term financial to strengthen the PPR capabilities in low and middle income countries. చెప్పాను కదండి, ఈ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవుతాయి. సో వాటికి ప్రొవైడ్ చేయడానికి, ఈ ఫైనాన్షియల్ ప్రొవైడ్ చేయడానికి, ఇంకా ఈ పాండమిక్ని, ప్రివెన్షన్ని, ప్రిపేర్నెస్, రెస్పాన్స్ని ఫేస్ చేయడం కోసం ఈ కంట్రీస్కి అనేది లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అడ్రస్ క్రిటికల్ గ్యాప్స్ అట్ నేషనల్, రీజనల్ అండ్ గ్లోబల్ లెవెల్స్. సో ఈ క్రిటికల్ గ్యాప్స్ని అయితే ఫిల్ చేస్తారు అనమాట. నెక్స్ట్ FIF ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఫండ్ అనేది హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ PPR కెపాసిటీ ఇన్ సచ్ ఏరియాస్ ఆఫ్ జూనెటిక్ డిసీజ్ సర్వేలెన్స్, లేబొరేటరీస్, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్, క్రిటికల్ హెల్త్ అండ్ వర్క్ ఫేస్ కెపాసిటీస్. సో ఈ ఏరియాస్లో అయితే ఈ PPR కెపాసిటీ స్ట్రెంథన్ చేయడానికి యూస్ అవుతాయి అనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ మనం కంప్లీట్ చేసాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితే షేర్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.